హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ 2024కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గురించి అయితే కొన్ని వివరాలు అయితే మీకు అయితే తీసుకొని రావటం అయితే జరిగింది మీ గురించి. సో ఇందులో భాగంగా సిఎస్సి ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్స్ నుంచి ఎగ్జామ్ రాశారో సో వాళ్ళు బీటెక్లో వచ్చేసి ఇంజనీరింగ్లో ఏం చేశారంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్, ఈసీఈ లేదంటే ట్రిపుల్ ఈ గ్రూప్స్ చేద్దామని అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మందికి మంచి కాలేజెస్లో సీట్ రావాలి అనుకుంటారు. కానీ కౌన్సిలింగ్ టైంలో ఏం తెలియక ఏదో ఒక కాలేజ్లో వచ్చినా పర్లేదు, ఈ గ్రూప్సే ఈసీఎస్సీ కావచ్చు, ఈసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, ఏదో ఒక కాలేజ్లో వచ్చినా పర్లేదు అనుకుంటారు. కానీ మీ గురించి అయితే నేను ప్రమోషన్స్ కాదు, ఇదేం కాదు, మంచి కాలేజ్ అయినటువంటి సిబిఐటీలో ఎలా జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండే అండ్ ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, సో ఇందులో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేసి కేటగిరీ వైజ్గా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీటీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్ చేసినటువంటి లిస్ట్ని అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు కౌన్సిలింగ్ టైంలో ఎలాంటి నేను ముందే చెప్తున్నాను, ఫ్రీ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కానీ మీకోసం అయితే నేను ఏదో డబ్బులు ఛార్జ్ చేస్తూ మెంటర్షిప్ తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి అని డబ్బులు పే చేసిన వాళ్ళకి మాత్రమే గైడెన్స్ అయితే ఇవ్వను అనమాట. అందరికీ ఫుల్ ఫ్రీ గైడెన్స్ ఇస్తాను. సో మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకంటే ఎక్కువగా నేనైతే కష్టపడి మీకోసం అయితే నేనైతే వీడియో రూపంలో చెప్తాను ఫ్రీగా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీ గురించి అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం అయితే సిబిఐటీ అనమాట, టాప్ కాలేజ్. సో ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి అంటే ఇందులో కనుక మీరు సిఎస్సి కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, ఈసీ కావచ్చు, ఏ కోర్స్ కంప్లీట్ చేసినా కానీ అయిపోయిన వెంటనే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. లైక్ ఎలా అంటే చూసుకుంటే అయితే స్కోప్ ఉంటుందన్నమాట, చేయగానే మీకు జాబ్స్ వచ్చేటటువంటి, ప్లేస్మెంట్ వచ్చేటటువంటిగా ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఎందుకంటే టాప్ కాలేజ్లో చేస్తే ఇప్పుడు మనము డబ్బులు ఎక్కువ పెడుతున్నామంటే మీకు కూడా ఫలితం అలానే ఉంటుంది అనేసి ఆశించండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ వచ్చేసి సో ఇక్కడ చూడండి, నేను మార్క్ చేస్తున్నాను సిబిఐటీ గండిపేట్ సిఎస్సి గ్రూప్ గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సిఎస్సిలో చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఇక్కడ పైన చూపిస్తున్నాను, ఓసీ బాయ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఇది ఓసీ బాయ్స్ అనమాట. సో ఇక్కడ ఇదే విధంగా సిఎస్సికి ఓసీ బాయ్స్కి ఎంత ఉంది కట్ ఆఫ్ వచ్చి చూస్తే మనకి 1479 అయితే ఉంది లాస్ట్ ఇయర్ అంటే ఇది 1479 వరకు లాస్ట్ ర్యాంక్ అనమాట. అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి తీసుకోలేదు ఈ కాలేజ్లో. సో అలాగే ఇంతకంటే తక్కువ వచ్చి ఇప్పుడు 1300 కావచ్చు, 1100 కావచ్చు, సో ఇట్లా వచ్చింది అనుకోండి, వాళ్ళని తీసుకున్నారనమాట. సో అదే ఓసీ గర్ల్స్లో చూసుకున్నట్లయితే 1909 అంటే ఇప్పుడు 1909 వరకు అయితే తీసుకున్నారు, అది లాస్ట్. సో ఈ ఇయర్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, సో దీనికి మనకి అప్డేట్ వచ్చిన విధంగా చూసుకున్నట్టయితే ఒక 300 అనేవి పెరిగాయి అనమాట. సో ఇప్పుడు 1479 ఉంది కదా, సో దీనికి యాడ్ చేసుకుంటే 300 యాడ్ చేసుకోండి, ఆల్మోస్ట్ ఒక 1700 వరకు అయితే వెళ్ళిపోవచ్చు. సో 1700 ర్యాంక్ వచ్చినా కానీ మీకు సిబిఐటీ ఈ కాలేజ్లో అయితే మీకు సీట్ అయితే వస్తుంది అనమాట. సో అలా పెట్టుకోండి. ఇక్కడ మన కేటగిరీ బాయ్స్ ఇది వచ్చేసి బీసీఏ బాయ్స్, ఇది గర్ల్స్, బీసీబీ బాయ్స్, ఇది గర్ల్స్. సో ఇట్లానే వచ్చేసి బీసీడీ గర్ల్స్ అండ్ బాయ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే బీసీఈ కూడా ఉందన్నమాట. అండ్ ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంది, ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంది. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో మీరు వెళ్ళేసి మీకు ఎంత ఉంటుంది అనేది చూసుకోండి. సో నెక్స్ట్ సిఎస్సి అయిపోయిన తర్వాత ఈసీకి చూసుకోండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో సో ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే 5974కి వెళ్ళిందనమాట లాస్ట్ ఇయర్ ర్యాంక్. అంతటితో ఏం చేశారు, అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి తీసుకోలేదు. సో ఈ ఇయర్ అయితే ఒక 300 యాడ్ చేసుకోండి. దీనికి కూడా ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మనకి 6,300 వరకు అయితే వెళ్ళిపోయినా కానీ 6,500 వరకు వచ్చినా మీకు ఇది చేయాలనుకుంటే, ఈ గ్రూప్ చేయాలనుకుంటే మీకు అయితే సీట్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇలాగే కేటగిరీ వైజ్గా మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఒకటి మనకి ఫోన్ కాబట్టి ఇక్కడ మీకు సరిగ్గా కనిపిస్తలేదు ఓసీ బాయ్స్ గర్ల్స్ అనేది. సో సారీ ఫర్ దట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను కాబట్టి అంత క్లియర్గా. సో మీరు కింద లింక్స్ ఉంటాయి, ఫ్రీ లింక్సే, ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఇలాగే చూసుకోండి. ఓకేనా? సో ట్రిపుల్ఈకి కూడా సేమ్ అందే, కాకపోతే 13,125 వరకు అయితే ముగిసింది లాస్ట్ ర్యాంక్. సో ఇది ఇప్పుడు మనం చూసిందంతా ఫస్ట్ ఫేజ్ అనమాట. లాస్ట్ ఇయర్ టీఎస్సీ ఎంసెట్ ఎవరైతే రాశారో సో ఫస్ట్ ఫేజ్లో ముగిసినటువంటి ర్యాంక్స్ 2 ఫేజ్లు ఉంటాయి, ఫస్ట్ ఫేజ్ అండ్ లాస్ట్ ఫేజ్. ఆ లాస్ట్ ఫేజ్కి ఇప్పుడు చూసేద్దాం లాస్ట్ ఫేజ్కి ఎలా ఉంది అనేది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లాస్ట్ ఫైనల్ ఫేజ్ అనమాట. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇదివరకు చూసాం కదా సిఎస్సి గ్రూప్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి చూస్తే ఫ్రెండ్స్ సిఎస్సిలో మనకి ఓసీ బాయ్స్కి వచ్చి చూసుకున్నట్టయితే 2447తో ముగిసిందనమాట. సో ఇదివరకు చూస్తే ఇక్కడ చూడండి, ఓసీ బాయ్స్కి 2447 ర్యాంక్తో ముగిసిందనమాట. సో అలా మీరు ఇక్కడ కేటగిరీ వైజ్గా చెక్ చేసుకోండి. ఈ ఇయర్ ఎంత ఉంటుందంటే ఫ్రెండ్స్ 2400 కదా, 2800 వరకు వెళ్ళినా కానీ మీకైతే సీట్ వస్తుంది. ఆల్మోస్ట్ 3000 వరకు వచ్చినా కానీ మీకైతే ఈ గ్రూప్లో ఇక్కడ మనకి చూస్తున్నటువంటి సిఎస్సి గ్రూప్లో అయితే సీట్ వస్తుంది అనమాట. అలాగే ఈసీఈ అండ్ ట్రిపుల్ కూడా చెక్ చేసుకోండి. ట్రిపుల్కి వచ్చేసి 14,028 వరకు కూడా ముగిసింది. మీరు అనుకోవచ్చు 70,000 వరకు వచ్చినా కానీ మీకైతే సీట్ అయితే వస్తుంది అనమాట ట్రిపుల్ఈలో. అండ్ నెక్స్ట్ ఈసీఈలో చూసుకున్నట్టయితే మనకి 7,775కి ముగిసింది లాస్ట్ ర్యాంక్. సో ఈ ఇయర్ చూసుకున్నట్టయితే దీనికి ఆల్మోస్ట్ 8,200 క్రాస్ అయినా అవ్వచ్చు. మీరు అంత వచ్చినా కానీ 8,500 వచ్చినా కానీ మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో మీకు ఈ కాలేజ్లో అయినా సీట్ వస్తుంది. ఓకేనా? సో కింద లింక్స్ ఇస్తాయి, మీరు క్లియర్ కట్గా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసుకొని మీరైతే చూసుకోండి. ఇక్కడ ఒక్కొక్కటి కేటగిరీ వైజ్గా ఎంత ఉంది మీ క్యాస్ట్కి లాస్ట్ ఇయర్ ఎంతతో ముగిసింది అనేసి ఈ కాలేజ్లో. సో టాప్ కాలేజ్ కాబట్టి అందరు వెయిట్ చేస్తారు ఫ్రెండ్స్, అందరు అప్లికేషన్స్ ఇస్తారు దీనికోసరికి. సో ఆల్మోస్ట్ అందుకంటే కౌన్సిలింగ్ టైంలో ఎక్కువగా దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇది టాప్ కాలేజ్ ఇది అనేసి. సో మీరు ఫస్ట్ టాప్ కాలేజ్ ఏంటో తెలుసుకుంటేనే. సో ఫ్రెండ్స్ అలానే క్లియర్ కట్గా మీరు తెలుసుకోవాలంటే కింద లింక్స్ ఉంటాయి కాబట్టి చూసుకొని ఆ లింక్స్ పై క్లిక్ చేసి మీరైతే డీటెయిల్గా మీ కేటగిరీని వేర్ చేసుకొని, సో ఎంత ఉండే అన్న 300 యాడ్ చేసుకోమన్నాడు, 300 ఆర్ 500 యాడ్ చేసుకుంటే నా ర్యాంక్ ఇక్కడ వరకు వస్తుంది, నాకు ఈ కాలేజ్లో వస్తుందా లేదా అనేది మీరు చూసుకోండి. ఓకేనా? సో అండ్ ఈ కాలేజీ కౌన్సిలింగ్ టైంలో అయితే తొందరగా ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే తెలిసిన వాళ్ళు, వాళ్ళ సీనియర్స్, ఇప్పుడు మీతో రాసిన పాటుగా ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ వాళ్ళ సీనియర్స్కి ఇంకా ఇక్కడ చేసిన వాళ్ళు అయి ఉంటే సో వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట ఇది టాప్ కాలేజ్ అని. సో అందుకోసమే చాలామందికి ఫస్ట్ తెలియదు. సో నేను చెప్తున్నాను, అందుకోసం మీకు తెలియాలనే ఉద్దేశంతో, నా సబ్స్క్రైబర్స్కి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫర్ దట్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇఫ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.